వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. స్వాగతం. నేను మీ కావ్య. ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి సార్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో ఈరోజు మనం డిస్కస్ చేసిపోయే అంశం ఏంటంటే పిల్లలకి తల్లిదండ్రులు లగ్జరీ లైఫ్ ఇవ్వడం వల్ల వాళ్ళు చదువుకోవడానికో లేకపోతే ఉద్యోగం చేయడానికో హైదరాబాద్ లాంటి సిటీకి వచ్చి ఇక్కడ నివసిస్తూ కొన్ని లగ్జరీస్కి అలవాటు అయిపోతున్నారు. వాళ్ళ మధ్య పేరెంట్స్కి చిల్డ్రన్స్కి డిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది. సో అది అనేది చిల్డ్రన్ యొక్క కెరీర్ని ఎట్లా నష్టం చేస్తుంది, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇలాంటి ఒక లగ్జరీస్కి అలవాటు అయిపోయి అలాంటి అంశం గురించి ఇప్పుడు మనం డాక్టర్ సతీష్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సో చాలామంది పేరెంట్స్ ఉంటారు, రిచ్ ఆప్షన్స్ ఉంటాయి, రిచ్ పీపుల్ ఉంటారు, రకరకాల పీపుల్ ఉంటారు మన సొసైటీ అన్న తర్వాత. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లోయర్ మిడిల్ క్లాస్ అలా రకరకాలు ఉంటారు. ఎవరైతే జనరల్గా ఎఫర్ట్ చేయగలరో, కొంచెం పిల్లలకి మంచి చదివిద్దాం అనుకున్నటువంటి తల్లిదండ్రులు మంచి మంచి ఫీజెస్ కట్టి మంచి మంచి స్కూల్లోనే జాయిన్ చేస్తారు. ఇట్లాగే లైఫ్ని ఎంజాయ్ చేయాలి, మనం హ్యాపీగా ఉండాలని పెద్ద పెద్ద ఇల్లులు కూడా కొంటున్నారు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 4 బెడ్రూమ్ హౌసెస్, 5 బెడ్రూమ్ హౌసెస్, లేకపోతేనేమో XXXలో 5,000 స్క్వేర్ ఫీట్ ఇల్లులు ఇదివరకు లేవు. నేను వెళ్ళా ఓ 10 ఏళ్ల క్రితం. 5 ఏళ్ల క్రితం కూడా నాకు డౌటే, మరి రేరుగా ఏమన్నా అక్కడక్కడ ఉంటాయేమో, మేబీ నా రేంజ్ కాదు కాబట్టి నాకు తెలియదేమో అయ్యి. బట్ ఇప్పుడు మాత్రం బాగా వింటున్నాను నేను. మన దగ్గరికి వచ్చి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మేము కౌన్సిలింగ్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నా పర్సనల్ అబ్జర్వేషన్లో కూడా నేను డిఫరెంట్ ప్లేసెస్లో వర్క్ చేశాను కాబట్టి, బిగ్ హౌసెస్లో ఉంటారు చూసారా పేరెంట్స్, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు. పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి, లేకపోతే అవన్నీ ఉంటాయి. ఆ ఫెసిలిటీస్ ఇచ్చే ప్రయత్నంలో పిల్లలతో మనం ఇప్పుడు కాబట్టి ఎప్పుడు ఉంటాం, ఇప్పుడే మనం ఎంజాయ్ చేయాలి కదా, పిల్లల తర్వాత మనతో ఉండరు కదా, అన్ని ఫెసిలిటీస్ ఇప్పుడే ఇవ్వాలి కదా అనే ఉద్దేశంతో ఈ కంఫర్ట్ జోన్ని పెంచుతారు. ఈ కంఫర్ట్ జోన్ని పెంచి ప్రయత్నంలో హౌసెస్ పెద్దవి తీసుకుంటారు. ఈ హౌసెస్ పెద్దవి తీసుకోవడం వల్ల క్లియర్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆబ్వియస్గానే స్టూడెంట్ ఎక్కడ ఉంటాడు దూరంగానో, పేరెంట్ ఎక్కడ ఉంటాడు, కిచెన్ ఎక్కడ ఉంటుంది, మదర్ ఎక్కడ ఉంటుంది. ఎవరన్నా పిలవాలంటే కాలింగ్ బెల్ కూడా పెడుతున్నారు ఇప్పుడు కొత్తగా. ఇప్పుడు చాలా ఇళ్లలో మీకు తెలియని విషయం ఏంటంటే, ఒక రకమైన సౌండ్ వినపడితే పిల్లవాడిని పిలిచినట్టు, ఇంకో రకమైన సౌండ్ వినపడితే పిల్లని పిలిచినట్టు, అంటే కూతుర్ని లేకపోతే వైఫ్ని. అంటే అంతంత దూరం ఉన్న ఇల్లులు ఉన్నాయి, డూప్లెక్స్లు కానీ లేకపోతే పెద్ద పెద్ద 4 బెడ్రూమ్ హౌస్లు. మీరు అరిస్తే మీ గొంతు సరిపోదు, అది అంత పెద్ద పెద్ద హౌస్లు కూడా ఉన్నాయి. అంటే పూర్వకాలంలో మనం చూసాం, మేబీ మన సినిమాలో అక్కడెక్కడ చూస్తాం, ఆ టైపు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాయి. అసలు మీరు చూస్తే ఫ్లోర్కి ఒకటే ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఏంటంటే వైస్ ప్రెసిడెంట్స్, పెద్ద పెద్ద వాళ్ళు అండి, రిచ్ పీపుల్. వీళ్ళందరూ పెద్ద పెద్ద కంపెనీస్లో ఉంటారు. రిచ్నెస్ని ఇండికేట్ చేస్తుంది అది, అంతే కదా. మనం ఆ మెయింటెనెన్సే 20,000 కడతారా లేకంగా నెలకి. ఒక సామాన్యుడికి 20,000 రెంటే ఎక్కువ మామూలుగాను, జనరల్గాను. ఎప్పుడైతే మీకు పెద్ద పెద్ద హౌసెస్లో ఉన్నారో ఫస్ట్ జరిగే నష్టం ఏంటంటేనండి, స్టూడెంట్స్కి, పిల్లలకి తల్లిదండ్రులకు ఉన్న ఇంటిమేసి మొత్తం తెగిపోద్దండి, భయంకరంగా తెగుద్ది. ఆడెక్కడో ఉంటాడు, ఎక్కడ ఉంటాడు కదండి, లోన్లీనెస్గా ఉంటారండి. స్టూడెంట్స్ ఏమవుతారంటే దూరంగా ఉంటాడు కదా, దూరంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటేనండి, ఆబ్వియస్గానే ఫేస్ టు ఫేస్ చూసుకునే టైం తగ్గిపోతుంది, అంతే కదండి. ఫేస్ టు ఫేస్ చూసుకునే టైమే ఉండదు కదండి. డిఫరెంట్ ప్లేస్లో ఉంటాడు వాడు, పేరెంట్ డిఫరెంట్ ప్లేస్లో ఉంటాడు, ఆడికి ఒక టీవీ ఉంటుంది, ఇంకో టీవీ ఉంటుంది. ఒక టీవీ ఒకటే ఉన్నా పక్కన వచ్చి కూర్చొని చూడడం, ఏదో అంటాడులే మా నాన్న అత్తమని చదువు అంటాడు, మా అమ్మాయి తోటి అంటుంది అత్తమని చదవమని, ఈ గోల ఎందుకు, మా నాన్న భోజనం చేసి లోపలికి ఎందుకు నేను వచ్చి తింటాను అంటాడు. ఇది రానుగా మనకేమవుతుందంటే టైమింగ్స్ కానీ కలిపి ఉండడం కానీ ఫ్యామిలీ తగ్గిపోతుందంట రోజు రోజుకి, అంతే కదా. ఈ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇంటిమేసీ కానీ కనెక్షన్ కానీ పేరెంట్స్ చెప్పాలనుకున్నటువంటి పాయింట్స్ని కానీ సరిగ్గా కన్వే చేయలేరు పిల్లలకి. వాళ్ళు దొరకరు అసలు. మీరు చూడడానికి ఒకే ఇంట్లో ఉంటారు కానీ ఆ పిల్లలు తల్లిదండ్రులకు దొరకరంటే, అటు ఇటు తప్పించుకుంటూ అటు ఇటు వెరైటీగా ఉంటారండి వాళ్ళు. ఒకటి ఇది లాంగ్ రన్లో చాలా ఎఫెక్ట్ ఉంటుందండి. మేబీ ఇప్పుడు తెలియదు మీకు, అది లాంగ్ రన్లో సీవియర్గా ఉంటుంది ఎఫెక్ట్ అది. అంటే ఆ బాండింగ్ అనేది బాగా తగ్గిపోతుందండి. అలాగే సింగిల్ రూమ్స్ ఇస్తూ ఉంటారు వాళ్ళకి. ఈ సింగిల్ రూమ్ ఎప్పుడైతే మీకు ఇచ్చారో, సింగిల్ రూమ్ ఇస్తే సింగిల్ బెడ్, టేబుల్, స్టడీ చైరు, పుస్తకాలు, బుక్స్ ర్యాక్, బాగా చదవరా, ఏసీ అని చెప్తారు. అది కంఫర్ట్ ఇస్తున్నాను అన్న ఉద్దేశంతో అమాయకత్వంలో ఉంటాడు తప్ప పేరెంట్ దాంతోపాటు ఒక ల్యాప్టాప్ కూడా ఇస్తాడు.
ఇవ్వకపోతే ఊరుకోలేడు. ఈ ల్యాప్టాప్ ఎప్పుడైతే మీకు ఉందో ఆటోమేటిక్గా ప్రైవసీ ఎప్పుడైతే పెరిగిపోయిందో జనరల్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మొబైల్కి ల్యాప్టాప్ ప్రైవసీ వస్తే జరిగే అనర్థాలు వీడియో గేమ్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎంత స్టేజ్కి వెళ్ళిపోతాయి. అవి పబ్సా, కల్చరా, డ్రగ్సా, లేకపోతే ఇంకొకటి అది పక్కన పెట్టండి. ఇది డిఫరెంట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. ఇది ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్తుంది అనేది మన ఊహకు కూడా అందదు, మనం ఊహించలేం. సపరేట్ అటాచ్ టాయిలెట్, సపరేట్ ఇది. అంటే రూమ్లో చదువుతున్న పిల్లవాడు ఏం చేస్తున్నాడో కనీసం మీకు వినపడదో కనపడదో, మీరు దూరంగా ఉంటారు. మీరు ఒక వయసు వచ్చిన పిల్లవాడిని అడగలేరు, రే నువ్వేం చేస్తున్నావురా అని అడగలేరు. అడగలేరు కాబట్టే ఆడు పక్కనే ఉండాలి. మీరు చూడాలి, అడగడానికి ట్రై చేయకూడదు. అడిగితే చెప్పడం, మీరు అడగలేరు కూడా. ఏంటి నాన్న నన్ను నమ్మట్లేదా అంటాడు. 18 సంవత్సరాల లోపు ఉన్న ఏ స్టూడెంట్ అయినా, అమ్మాయినా అబ్బాయినా, తల్లిదండ్రులు నమ్మారా వాళ్ళంత మూర్ఖులు ఇంకొకరు లేడు. ఆ ఏజ్ని ఎప్పుడు నమ్మకూడదు. నా కొడుకు మీద నాకు ప్రేమ ఉంది, నేను నమ్ముతాను అన్నాడు పేరెంట్ అంటే తప్పేది. మీరు ఎప్పుడు ఎంత నమ్మకం ఉన్నా మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. ఏజ్ అలాంటిది. అది సార్ అదేంటి సార్ మా పిల్లల్ని మీరు అలా అంటున్నారు, మా పిల్లల మీద మాకు నమ్మకం ఉంది. నమ్మకం ఒక డైరెక్షన్, కొన్ని డైరెక్షన్లు ఉంటాయండి. చాలా డైరెక్షన్స్లో మీరు నమ్మకూడదు. ఎందుకంటే ఆ ఏజ్లో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ కానీ ఫ్యాక్టర్స్ కానీ చాలా ఉంటాయి. కాబట్టి అది మీరు ఎప్పుడైతే దూరం వెళ్ళారో అలాంటి ఇబ్బందులు ఎక్కువగా మేము చూస్తున్నాం. మాకు వచ్చే కేసెస్ కూడా అలా ఉన్నాయండి, చాలా కేసెస్ అట్లా ఉన్నాయి. సో ఇది చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి. ఇదే పాయింట్ని 600 స్క్వేర్ ఫీట్లోను, 300 స్క్వేర్ ఫీట్లో, 400 స్క్వేర్ ఫీట్లో హౌసెస్ ఉంటాయి. మీకు ఐడియా ఉందో? చిన్న ఉంటాయండి. చిన్న హాల్ ఉంటుంది. నేను ఫిజికల్గా తెలిసి నేను కూడా ఉన్నాను. నేను ట్రాన్సిట్ అకామిడేషన్స్ అంటారులేండి, ఆఫీసర్స్కి ఇస్తారు. నేను చాలామందిని చూసా. చిన్నది ఉంటుందండి, ఒక 100 స్క్వేర్ ఫీట్ హాలు, కిచెన్ వచ్చి ఒక 50 స్క్వేర్ ఫీటు, ఒక బెడ్రూమ్, దానికి ఒకటే టాయిలెట్ అందరికి, అంతే. స్మాల్ హౌసెస్లో ఉండడం కూడా నేను ఉన్నాను, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, చాలామందిని చూశాను నేను. ఎంత తప్పించుకుందామన్నా అక్కడే ఉంటాడు. ఒరే అంటే అక్కడ కనపడతాడు. వాడు ఏం చదువుతున్నాడో ఏం వింటున్నాడో మొబైల్లో కూడా మీకు కనపడుతుంది. పెద్ద వాష్రూమ్స్ కూడా ఎక్కువ ఉండవు. అంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేయమని, వాచ్ చేయమని నేను చెప్పట్లా. ఇంటిమెసీ పెరుగుద్ది. కలిపి తినాలి, విడిగా తినటం కుదరదు. అక్కడ భోజనం కలిపే తినాలి మీరు. మదర్ వంట వండితే పక్కన పిల్లోడు, కూతురో లేకపోతే మొగుడో పక్కనే ఉంటాడు. మాట్లాడడానికి టైం దొరుకుద్ది ఆవిడికి. వంట వండుతుంటే మొగుడు ఒక చోట, పిల్లోడు ఒక చోట ఉంటాడు, తెలుసా? అది కూడా చూస్తుంటాం. ఈ బాండింగ్ ఏదైతే మీకు ఉందో, ఆ బాండింగ్ ఎప్పుడైతే మీకు చిన్న ఏజ్లో పోయిందో దీని ఎఫెక్ట్ చాలా సివియర్గా ఉంటుంది. చాలామంది ఎఫెక్ట్ చేయగలిగిన కదా అని చెప్పేసి, డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి చాలామంది రకరకాలుగా ఫాల్స్ ప్రెస్టేజ్కో పొగరకో వెళ్ళి పెద్ద పెద్ద ఇల్లులు తీసుకుని అసలు ఉండకూడదండి. ఏ ఏజ్లో ఉండకూడదు. వీళ్ళ కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఉండండి. అప్పుడు ఎవడుంటాడు సార్, ఎంత ఇంట్లో నేను క్లీన్ చేయలేను కదా. పెద్ద ఇంట్లో చిన్నపిల్లలు అప్పుడు ఉండండి. ఎల్కేజీ, యూకేజీ, 4వ తరగతి, 5వ తరగతి దాకా మీరు ఉండండి. 6వ తరగతి దాకా ఉండండి. 8, 9, 10, 11, 12 డేంజర్ అండి. ఈ 4 years ఉండకూడదు అస్సలు. ఎందుకంటేనంటే మీ క్లోజ్ బాండింగ్ వచ్చేది అప్పుడే. స్టూడెంట్ ఏం చేస్తున్నాడు అన్నది పేరెంట్కి క్లియర్గా తెలియకపోతే, పేరెంట్ అడగలేడు ఆ వయసులో, తెలియదు, ఫ్రెండ్స్ ఎవడవుతున్నాడో తెలియదు, ఇది బయటికి వెళ్ళి ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియదు, ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, మొబైల్లో ఏం చేస్తున్నాడో తెలియదు, ల్యాప్టాప్లో ఏం చదువుతున్నాడో తెలియదు, ఏమీ తెలియదండి మనకి. తలుపేసుకుని చదువుతూ ఉంటాడు. ఒరే భోజనాన్ని రానని మదర్ అంటే చెప్తే లాస్ట్లో వస్తాడు, 11ంటికి 10ంటికి వచ్చి తినేసిపోతాడు. మదర్కి ఇంకా టైం అయిపోతే పాపం వెళ్ళి పడుకుంటుంది ఆవిడ. ఇప్పుడు టేబుల్ మీద ఉండి ఒకసారి తింటాడు. ఒక్కొక్కడు వచ్చి టేబుల్ మీద తింటూ ఉంటాడు, తెలుసా మీకు? ఇళ్లలో అందరూ కలిపి తింటాం రేరు, చాలా తక్కువ. చిన్న ఇల్లులో కూడా తినకపోయినా పర్లేదు, కనీసం ఇది తింటూ ఉంటే పక్కన ఉంటాడు. అంటే మాట్లాడడానికి మనుషులు దొరకట్లేదండి ఇప్పుడు ఇళ్లలో. అంత లోన్లీనెస్, సింగిల్ లైఫ్ అయిపోయిందండి. అందువల్ల మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే చిన్న చిన్న ఇళ్లలో ఉంటారో వాళ్ళు బాధపడకండి కనీసం ఈ ఎపిసోడ్ ద్వారా. అంటే మీరు కరెక్ట్ ప్లేస్లోనే ఉన్నారు. మీరు కరెక్ట్గా మీకు బాండింగ్ రావడానికో లేకపోతే మీకు ఆపర్చునిటీ మీరు అబ్జర్వ్ చేయడానికి పిల్లలకి, అది భగవంతుడు ఇచ్చిన మీకు అదృష్టం. పెద్ద పెద్ద ఇళ్ళలో ఉన్నాడు, కింద ఇళ్ళకి రమ్మనంటే నన్ను తిడతారు, కానీ అది మీ ఇష్టం, పక్కన పెట్టండి. అట్లీస్ట్ ఏంటంటే పెద్ద ఇళ్ళల్లో రిచ్గా ఉన్న వాళ్ళు కిందకు వచ్చి చిన్నాటిలో ఉండమంటే సతీష్ గారిని తిడతారు, కానీ చిన్న చిన్న ఇళ్ళలో ఉన్న వాళ్ళు ఆనందపడండి కనీసం అంటాను నేను. దీనివల్ల అంటే మీకు నష్టం జరగట్లా. పిల్లల స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేయొచ్చు. అదేంటి సార్ అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఏముంది మా పిల్లల మీద అనకండి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ వేరు, నేను చూసిన విధానం వేరు. ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి హైదరాబాద్లో 10ంటికి వెళ్తే 11ంటికి వెళ్తే పబ్బుల్లో 100 మంది 1000 మంది ఉన్నారు. కాలేజీలో నిన్న కాక మొన్న CBIT కాలేజీలోనో లేకపోతేనేమో సింబియోసిస్ లా కాలేజీలోనో పెద్ద కాలేజీల్లోనే డ్రగ్స్ దొరికినాయి. అఫీషియల్గా కాలేజీ పేర్లు కూడా చెప్తున్నాను ఆన్ ద స్క్రీన్, పేపర్ న్యూస్లో కూడా వచ్చింది, చదవండి. అన్నీ జరుగుతున్నాయండి ఇండియాలో, హైదరాబాద్లోను, విజయవాడలోను, వైజాగ్లోను అన్నీ జరుగుతాయి. బట్ ఇవి జరుగుతున్నాయి కాబట్టి సొసైటీ సరిగ్గా లేదు కాబట్టి మనం ఫారెస్ట్లో ఉన్నాం. నేనేమంటున్నాను, ఒరే నువ్వు ఫారెస్ట్లో ఉన్నావు, నీ మీద నీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా జాగ్రత్తగా ఉండని చెప్తున్నాను. నువ్వేమంటున్నా ఫారెస్ట్లో ఉన్నాను, నేను బలమైన ఉండి నన్ను ఎవడ పిక్కుతాడు అంటున్నావు, తప్పు. నువ్వు జాగ్రత్తగా ఉండి తీరాలి.
ఎందుకంటే యు ఆర్ ఇన్ ద ఫారెస్ట్ సరౌండింగ్ పీపుల్. ఎస్. నిన్నగాక మొన్న ఒక అమ్మాయిని పాపం మానభంగం చేసి చంపేశారు కదా, ఇష్యూ అయిందని. మరి అమ్మాయి కాలేజీలోనే ఉంది, ఇంట్లో ఉన్నట్టే కదా, సేఫే కదా. మరి సేఫ్ అని మనం అనుకుంటే ఆ అమ్మాయిని చంపేశారు. ఇలా ఎన్ని జరుగుతున్నాయి. అందువల్ల ఏంటంటేనంటే 18 సంవత్సరాల దాకా మేజర్ అయ్యే వరకు, అండర్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళే వరకు వీరున్నంత వరకు కూడా చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ బ్యాడ్ హ్యాబిట్స్కి వీక్నెస్కి అలవాటు పడకుండా, వీడియో గేమ్స్కి లేకపోతే మొబైల్స్కి లేకపోతే ల్యాప్టాప్స్కి ఎడిక్ట్ అవ్వకుండా, వెబ్ సిరీస్లకి లేకపోతే వేరే వేరే సోషల్ మీడియాలో లేకపోతే అకౌంట్స్ క్రియేట్ చేసి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేస్తే ఎలా ఒప్పుకుంటుందండి పేరెంట్? ఎలా ఒప్పుకుంటారండి అసలు? పేరెంట్ తనాలా? ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎందుకు? ఇది అంటే ఎడ్యుకేట్ లేకపోవడం వల్ల జరుగుతుంది కాదండి, పిల్లల్ని కంట్రోల్ చేయలేరు వీళ్ళు. ఎందుకని 4వ తరగతిలోనే మీరు ఫ్రీడమ్ ఇచ్చారు కదా, 10వ తరగతిలో ఎందుకు కంట్రోల్ అవుతారు వాళ్ళు? చేసిన తప్పు 4వ తరగతిలోనే 5వ తరగతిలోనే చేసి ఉంటారు కదా. సో పేరెంట్స్ సరిగా చదువుకోరు, వాళ్ళు బిజీగా ఉంటారు, ఉద్యోగాలు చేస్తారు, ఇలా రకరకాల కారణాల వల్ల జరుగుతుంది. కాబట్టి వీలున్నంత వరకు కూడా అంటే చిన్న హౌసెస్లో ఉండాలంటే వాడికి బాధ్యత తెలియాలి, డబ్బు వాల్యూ తెలియాలి, కష్టం తెలియాలి, నష్టం తెలియాలి, సుఖం తెలియాలి, బాధ తెలియాలి కదా. వంట వండుతున్నప్పుడు పక్కన కూర్చో, తెలుస్తుంది నీకును వంట వండటం ఎంత కష్టమో, అంతే కదా. సాయం చేస్తుంది కనీసం పిల్లోడు ఉంటేని. అంటే ఇది బాండింగ్ బాగా పెరగాలంటే, ఫ్యామిలీ బాండింగ్స్ కానీ ఇంకోటి కానీ. అందువల్ల ఏంటంటేనంటే కొడుకు ఒక కారు, కూతురుకు ఒక కారు, లేకపోతే ఫాదర్కి ఒక కారు, ఇది మేబీ పెద్ద పెద్ద పొలిటీషియన్స్కి, బిజినెస్ మెన్లకి కుదురుద్దేమో తప్ప చిన్న చిన్న ఫ్యామిలీస్లో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో జనరల్గా ఇలాంటివి చేయకూడదండి. వాళ్ళే ఎక్కువ ఎడిక్ట్ అయ్యి చాలా ఇబ్బంది పడుతున్నారు, మా దగ్గరికి వస్తున్నారండి. నేనే ఊహించి చెప్పట్లా. పెద్ద పెద్ద డూప్లెక్స్లో, ట్రిప్లెక్స్లో ఉంటారండి, వదిలేస్తారు పిల్లల్ని. సో ఇది దయచేసి, అంటే నేను పెద్దగా ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళని దయచేసి కిందకు వచ్చామని నేను చెప్పట్లేదు, మళ్ళీ అది నెగిటివ్గా తీసుకుంటారు. కానీ వీలున్నంత వరకు కూడా క్లోజ్గా ఉండడానికి, దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అది 1000 స్క్వేర్ ఫీటా, 2000, లేకపోతే నేను దాని నెంబర్ నేను చెప్పను. కానీ అట్లీస్ట్ 9th, 10th, 11th, 12th ఈజ్ అ క్రూషియల్. తర్వాత మీ దగ్గర ఉండరు. ఉన్న టైంలోనే కదా పెద్ద ఇంట్లో ఉండి ఎంజాయ్ చేయాలంటారండి, ఇదొక వాదన. పెద్ద ఇంట్లో ఉండి ఎంజాయ్ చేయట్లేదు నువ్వు, నరకం అది. కంఫర్ట్ పిల్లోడికి ఇస్తున్నావు, నీకు కంఫర్ట్ లేదు. కంఫర్ట్ ఇన్ ద సెన్స్ మొత్తానికి కావాలి కదండి, మొత్తానికి కావాలి కదా. సో మీరు 4-5 కూరలు పెట్టడం వల్ల హ్యాపీగా భోజనం చేస్తానంటే మీ అమాయకత్వం అది. అలాగే రోజు హోటల్కి వెళ్ళి తినాలి, 4 రోజులు తినంటే తాజా హోటల్కి వెళ్ళి 5 రోజులు అసహ్యం వేసేస్తుంది, మీకు తినలేరు. ఇంట్లో పోయి 1 కూర తింటారు, ఇదే అంతే. సో ఇట్లా మనం లగ్జరీస్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మనం చూసుకోవచ్చు సార్. ఇంకో అంశం లాగా చూస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఒకదానికి ఒకటి లింక్ అవుతాయండి ఇవన్నీ. ఎవ్రీ ఫ్యాక్టర్ అనేది ప్రతిదీ ఒక్కొక్కదానికి లింక్ అవుతుంది. సో అందువల్ల ఏంటంటేనంటే వీలున్నంత వరకు ఇంటిమేట్గా, స్మాల్ ప్లేసెస్లో దగ్గరగా ఉండేటట్టుగా, మీరు అబ్జర్వ్ చేసేటట్టుగా, వాడు ఏం చదువుతున్నాడు, ఏం చేస్తున్నాడు అన్నది మీరు అడిగితే సమాధానం చెప్పడం. ఇప్పుడు 10th కూడా చెప్పడం, ఎదిరిచ్చేస్తాడు. పక్కనే ఉంటే మీరు చూడొచ్చు కదా అంటాను నేను. వాష్రూమ్లో సౌండ్ కూడా మీకు వినపడుతుంది చిన్న హౌస్ అయితే. అంటే ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాడు ఫోన్లో, మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడండి మీ అబ్బాయి, ఏం మాట్లాడుతున్నాడో మీకు తెలుస్తుంది, అంతే కదా. అది కూడా అవసరమే కదా. నేను పూర్తిగా అనుమానించమని లేకపోతే దాన్ని నెగిటివ్గా తీసుకోవద్దు దయచేసి. నేనేమంటానంటే ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి మీరు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, మీ పిల్లల్ని మీరు ఫారెస్ట్లో ఉన్నారు కాబట్టి ఈ జాగ్రత్తలు ఏదైనా అవకాశం ఉంటే పాటించడానికి ప్రయత్నం చేయండి. ఇది నేను తంబరువులు 100% చేయమని నేను చెప్పట్లేదు, ఇది ఒక సలహా కింద చెప్తున్నాను. చిన్న చిన్న ఇళ్లలో ఉన్నవాళ్ళు బాధపడొద్దు, వాళ్ళు మంచిగానే ఉన్నారని చెప్తున్నాను. అంటే వాళ్ళు పాడవరా అని మళ్ళీ మీరు క్వశ్చన్ చేయొద్దు. అన్ని చోట్ల ఉంటారండి, పాడేవాడు ఉంటాడు, చదివాడు ఉంటాడు, మోస్ట్ లగ్జరియస్ హౌస్లో ఉన్నవాడు కూడా బాగుపడ్డాడు. ఇది ఒక డిబేటబుల్ అండి. మేబీ నేను ఒక స్టాండ్ తీసుకున్నాను కదా, అదేంటి సార్ చిన్న హౌస్లోనే లోవర్ క్లాస్ ఫ్యామిలీస్లో ఉన్నటువంటి పిల్లలు పాడవలేదా, వాళ్ళు కూడా ఎక్కువ మంది పాడైపోయారు కదా, పెద్ద హౌస్లో ఉన్నవాళ్ళు బాగానే ఉన్నారు కదా, మీరు కూడా పెద్ద హౌస్లో ఉండే ఉంటారు కదా, పెద్ద ఆఫీసర్ కదా. ఇది కాదండి, ఇది డిబేటబుల్. అంటే ఓవరాల్గా అండర్స్టాండ్ చేసుకోవడం, నాకు ఫ్యామిలీ ఇంటిమేసీ పెరగాలి, క్లోజ్ రిలేషన్స్ రావాలి, పిల్లల్ని అబ్జర్వ్ చేసే అవకాశం ఉంటుందన్న పర్స్పెక్టివ్లో చెప్తున్నాను అంతే. ఇది అప్ టు యూ, దాన్ని ఎలా తీసుకోవాలని అలా తీసుకోవచ్చు మీరు. యాంగిల్ ఏ యాంగిల్ కలితే ఆ యాంగిల్ ఉంది అందులో, అది చెప్పదలుచుకున్న విషయం. చూసారు కదా, ఈరోజు మన డాక్టర్ సతీష్ గారితో మాట్లాడాము. లగ్జరీస్, పిల్లలకి లగ్జరీస్ అనేది ఇవ్వడం వల్ల కెరీర్ అనేది ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, పర్సనల్గా కావచ్చు, ప్రొఫెషనల్గా కావచ్చు, అది ఎట్లా ఎఫెక్ట్ అవుతుందని సార్ మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు. అయితే సార్ చెప్తున్న సజెషన్ ఏంటంటే, పిల్లల్ని మనకి ఎంత రిచ్ అయినప్పటికీ కూడా పిల్లల్ని మనతో పాటించుకొని మనకి దగ్గరలో ఉంచి వాళ్ళకి మంచి గైడెన్స్ ఇవ్వడం బెటర్, వాళ్ళని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంటూ ఉండడం చాలా బెటర్ అని సార్ చెప్తున్నారు. సో దాని వల్ల వాళ్ళ కెరీర్ కూడా చాలా బాగుంటుందని సార్ మనకి సజెస్ట్ చేస్తున్నారు. సో ఇవి ఈరోజు ప్రైమ్9 ఎడ్యుకేషన్లోని అంశాలు. మళ్ళొక అంశంతో మళ్ళీ వద్దాం.
డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.